పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ పై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్ అయిన కొత్తపేటలో వ్యాపారం పూర్తిగా పడిపోయింది. పండ్లను ఎవరూ కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. పండ్లు మిగిలిపోయి కుళ్లిపోతున్నాయని, దీంతో తీవ్ర నష్టం వస్తుందంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కొత్తపేట మార్కెట్ నుంచి మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవి, చెప్పండి, ఫ్రూట్ మార్కెట్ పై నోట్ల రద్దు ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? వ్యాపారులు ఏమంటున్నారు? నోట్ల రద్దుతో ఫ్రూట్ మార్కెట్ పై ప్రభావం చాలా ఎక్కువనే చూస్తామని చెప్పాలి. రాష్ట్రంలోనే హైదరాబాద్ కొత్తపేటలోని ఫ్రూట్ మార్కెట్ చాలా పెద్దది. ఇక్కడి నుంచే హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది కూడా చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే చిల్లర బిజినెస్ చేస్తుంటారో ఫ్రూట్స్ మార్కెట్ వాళ్ళందరూ కూడా ఈ కొత్తపేటలోని ఫ్రూట్ మార్కెట్కి వచ్చి ఇక్కడి నుంచే పండ్లను కొనుకెళ్తుంటారు. ఈ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలతో పాటుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడి నుంచే ఇక్కడికి వచ్చి రకరకాల ఫ్రూట్స్ని కొనుకెళ్లి బిజినెస్ చేస్తుంటారు. ప్రస్తుతం అయితే పెద్ద నోట్ల రద్దుతో ఈ మార్కెట్ పై ప్రభావం చాలా ఎక్కువ ఉందని చెప్పాలి. చాలా మంది కూడా ఎక్కువ అంటే ఉదయం 8 గంటల లోపే ఇక్కడ ఉన్న మాల్ అంతా కూడా ఫ్రూట్స్ అయిపోతుంటాయి. బిజినెస్ చిల్లర వ్యాపారం కూడా కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు 10 గంటలు అయినా కానీ ఎక్కడ ఉన్న ఫ్రూట్స్ అక్కడే ఉన్నాయి. దీంతో ప్రభావం ఎక్కడ ఉందని చెప్పాలి. చాలా మంది దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త నోట్ల రద్దు ఎందుకంటే ప్రయత్నమైన మార్గాలు చూపించడం లేదు. 2000 నోటు తీశారు. అదేవిధంగా ఇమ్మీడియట్గా 500 నోటు కూడా తీయాలని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కొందరు ఈ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉంది బిజినెస్ పెద్ద నోటు రద్దు అయిన తర్వాత? మొత్తం తప్పైపోయింది సార్. ఒక ప్రతి ఒక్కడు వస్తున్నాడు మార్కెట్కి. అందరు 500 1,000 రూపాయలు తీసుకువస్తున్నాడు. బ్యాంకులో నిలబడితే 2000 నోటు ఇస్తున్నాడు. 100 నోటు ఇస్తేనే లేడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి సార్? రాత్రి 5 గంటలకి మేము వస్తాం ఈ మార్కెట్కి వచ్చినాక 6 గంటలు మొత్తం దాకా ఇప్పటిదాకా మొత్తం మాల్ అయిపోతుండే. ఇప్పుడు 4 గంటలు 5 ఈ టైం ఇంత టైం అయినది. ఇప్పటిదాకా ఏం మాల్ పోతలేదు. ఇగో ఎవరైనా వస్తే 500 నోట్లు 1000 రూపాయలు నోటు ఇస్తున్నాడు. ఎవరు నడుస్తున్నది? ఎవరు తీసుకుంటున్నారు సార్? ఇక్కడ మార్కెట్లో ఎవరు తీసుకుంటలేడు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా తీసుకుంటలేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది 1000 రూపాయలు 500 రూపాయలు ఏం చేయాలి? ఇప్పుడు ఇగో మొత్తం అయిపోయినాయి. పండుగ పైన అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయను? మొత్తం పోయినాయి నోట్లు. అవి ఆసాం తీసుకుంటలేడు. ఎవరు స్టేట్లు తీసుకుంటలేడు. మేము నెత్తి మీద ఎట్లా వేసుకోవాలి? బ్యాంకులో మార్పిడి జరుగుతుంది. బ్యాంకుల క్యూ మొత్తం క్యూ అనేది 2000 రూపాయలు నోటు ఇస్తున్నాడు ఆయన పోయి. ఇప్పుడు 2000 తీసుకొచ్చినాక మళ్ళీ మేము ఇగో ఈ 2000 ఇస్తే ఆడు ఏం చెప్తున్నాడు? 100 రూపాయలు ఏడు నుంచి తీసుకురావాలి. మేము ఏడు నుంచి తీసుకురావాలి. 100 నోటు తయారు చేసినాక మార్కెట్లో ఇప్పుడు వచ్చినాక మీరు తీసుకో 2000 ఉన్నదిగా, ఇది 100 రూపాయలు తీసుకొని 900 ఇచ్చాయని. ఉన్నది 100 రూపాయలు కూడా లేదు ఇంట్లో. ఇంతకుముందుకు ఎలా ఉండే ప్రభావం అంటే కొనుక్కవే వాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ప్రభావం అంటే మొత్తం మార్కెట్ చచ్చిపోయినది సార్. ఇప్పుడు మా బతుకులు చచ్చిపోయినాయి, మా పిల్లలు చచ్చిపోయినట్లా చేసినాడు సార్. ఇప్పుడు ఏం లేదు మా దగ్గర. ఇప్పుడు ఇదే తినాలి, ఇది జనాలు మొత్తం ఇదే తినాలి, ఇదే చావాలి. ఇది తిని ఎట్లా చావాలి చెప్పు? పోతా సార్, ఏమైనా ఉన్నదా ఇంట్లో? మోదీ సార్ నమస్తే సార్, మీరు మంచి పని చేసినారు సార్. మీరు నోట్లు బంద్ అయ్యేట్లా చాలా ప్రాబ్లం ఉంది. కొనేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం చాలా. సరుకులు అమ్మకాయ పొద్దున 8 గంటల వరకు అమ్మేది, ఇప్పుడు మొత్తం 12 అయినా కానీ ఇలానే ఉంటుంది. గిరాకీ లేక చాలా ప్రాబ్లం ఉంది. 500 నోటుతోటి 1000 రూపాయల నోటుతోటి చాలా ప్రాబ్లం ఉంది. 100 రూపాయలు ఎక్కువ సర్క్యులేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మా భావన. 100 ఇంప్రూవ్ చేసిన తర్వాత 1000 బంద్ చేస్తే బాగుంటుండే. 500 బాగుంటాయి. 100 ఇంప్రూవ్ చేయకముందుకే బంద్ చేస్తే ప్రాబ్లం బాగుతుంది. ఫస్ట్ మీరు 100 తయారు చేసిన తర్వాత మార్కెట్లోకి వదిలిన తర్వాత 500 బంద్ చేసి 100 మొత్తం బంద్ చేసి ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు బంద్ చేయక ముందు ప్రాబ్లం చేసే వరకు బాగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అంటే ఇప్పుడు ఎవరైతే పండ్లను కొనుక్కెళ్ళాలి వస్తుందో వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు 400 రూపాయలు అమ్మే సరుకు 100 రూపాయలు అమ్ముతుంది. ఆ 100 రూపాయలు అమ్మినా కూడా ఆసాం మేము 500 ఇస్తే తీసుకోవట్లేదు. మాకు 100 రూపాయలు 100 రూపాయలు రావట్లేదు. ఫస్ట్ 100 ఇంప్రూవ్ చేసిన తర్వాత మీరు 500 వెయ్యి బ్యాన్ చేయండి. బ్యాన్ వల్ల మాకు అభ్యంతరం ఏం లేదు. అన్ని బ్లాక్ మనీ బయటకు రావాలంటారు, బ్లాక్ మనీ రావాలి, మాకు కూడా అభ్యంతరం లేదు. కాబట్టి 100 మొత్తం మార్కెట్లో వదిలిన తర్వాత మీరు మొత్తం 500 వేలు బంద్ చేస్తే జనానికి ఇబ్బంది కాకుండా ఉంటే ఆ వాసంలో కానీ మాకు కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. అలా ఇప్పుడు మా లారీ ఉన్నది, లారీ కూడా 5,000 కిరాలే, అన్ని 100 ఇవ్వండి. మా కిరా ఎక్కడ ఉన్నది? 100 లేవు కదా. 1000 తీసుకుంటలేడు, మాకు 1000 అన్నాడు. కనీసం ఒక 1000
5,000 కిరాయిలో ఒక 1,000 రూపాయలు మాకు ఫుడ్ తిండికి లేదా అంటున్నాడు. మేము 1,000 రూపాయలు చేయలేకపోతున్నాం. కాబట్టి మాలు తెప్పలేకపోతే మాలా మనకి అందుకోలేకపోతే వాళ్ళంటే ఫస్ట్ మీరు 100 ఇంప్రూవ్ చేసిన తర్వాత 500,000 బ్రాంచ్ చేస్తే ఇంత ఇబ్బంది కాకుండా. ఎందుకంటే హైదరాబాద్లోనే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఈ మార్కెట్కి వస్తుంటారు. వాళ్ళు వచ్చే సంఖ్య ఉంది. సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు. వాళ్ళు ఏమంటారు మాకు 10,000 కిరాయి ఉన్నది, 10,000 కిరాయిలో ఒక 2,000 మాకు 100 ఇవ్వండి అంటున్నాడు. వాడు అడిగిన అభ్యంతరం మాకు 2,000 బాగా లేవు ఇవ్వడానికి. వాళ్ళకి ఎట్లా అంటే మాకు హోటల్ పోతే ఫుడ్ ఇస్తలేరు. మేము ఏ రకంగా మా లారీలు ఆపాలి, ఏ రకంగా మీరు రావాలి, చెక్ పోస్ట్లో కూడా డబ్బులు అడిగితే అక్కడ మేము 100 ఇవ్వలేకపోతున్నాం. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు 2,000 మేము 5,000 రూపాయలు అని అంటారు. ఆసాంలో మాకు 500 వద్దు మేము తీసుకోమంటారు. మీకు ఆసాంలో అంటే మాకు ఆసాంలో అయినా పర్లేదు, మీరు మాకు వారానికి ఇచ్చిన పర్లేదు, కానీ మాకు 100 కావాలి. 100 వారం తర్వాత మేము ఎక్కడ తీసుకొద్దాం? 100 ముందుకు వచ్చిన తర్వాత 500,000 బ్యాన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మార్కెట్లో ఇది ప్రభావం చాలా చూపిస్తుంది చాలా వరకు కూడా. ఎందుకంటే ఎవరైతే పండ్లను కొనుకెళ్లే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా 500 నోటు 1,000 రూపాయలు తీసుకొస్తారు. అది తీసుకొచ్చినా కానీ తర్వాత బ్యాంకులో దాన్ని మార్పిడి చేసుకునే క్రమంలో చాలా వరకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా గంటల తరబడి బ్యాంకు లైన్లో క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ దీని మీద ఈ మార్కెట్ మీద పండ్లు అమ్మే వాళ్ళే కాకుండా చాలా మంది ఆటో వాళ్ళు కూడా దీని మీద చాలా మంది ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇక చాలా వందలాది ఆటోలు కూడా ఈ ఫ్రూట్స్ ని ట్రాన్స్పోర్ట్ విషయంలో వీళ్ళు చేస్తుంటారు. దీని మీద రోజు సుమారుగా 1,000 రూపాయల వరకు కూడా వీళ్ళ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎఫెక్ట్ తో వీళ్ళ వరకు కూడా ఆదాయం తగ్గే అవకాశం కూడా చెప్తున్నారు. కొందరు ఆటో వాళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. చెప్పండి, ఎలా ఉంది? 500 నోట్ల గురించి సార్ మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. దందాలు అయితే లేవు. రోజు 500-600 చేసుకుంటుంటే ఇప్పుడు అసలు అయితే లేవు సార్ దందాలు. దీనిపైన ఆటో పైన ఆధారపడి ఉన్నాం మేము. కొంత కష్టం చేసినా కూడా 500 కూడా సంపాదించలేము సార్. ఈ 500-1,000 రూపాయలు ఎక్కడ ఇచ్చే వాళ్ళు కూడా లేరు, ప్యాసింజర్లు ఎక్కే వాళ్ళు కూడా లేరు సార్. డైలీ మీరు అంటే మామూలు టైంలో డైలీ ఇన్కమ్ ఎలా ఉండేది? ఈ రొద్దు తర్వాత ఎలా మీ ఆదాయం? రోజు 700-800 చేసేవాళ్ళం. ఈ మార్కెట్ మీద ఆధారపడి జీవిస్తున్నాము. ఈ మార్కెట్కి వచ్చే వాళ్ళు కస్టమర్లు కానీ ఎవరు కూడా ఈ నోట్ల ప్రభావంతో మార్కెట్లకు రాలేకపోతున్నారు. వచ్చినా కూడా అవి చెల్లవని కొంతమంది చెప్తున్నారు. దానివల్ల దాని ప్రభావం ఎక్కువైపోయింది. ఈరోజు కారోబారు మేము ఆటో మీద సంపాదించే డబ్బులు రోజు 200-300 సంపాదించే వరకే గగనం అంటుతుంది. ఇట్లా ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఈ 500 నోటు 1,000 రూపాయల నోట్ల వల్ల కారోబార్ దందా అనేది అయితలేదు. 100 రూపాయలు 200 సంపాదిస్తే కష్టం అయిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. పండ్లు అమ్మే వాళ్ళే కాకుండా ఆటో వాళ్ళపై కూడా ఈ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే రోజు 700-800 నుంచి కూడా చాలా వరకు దీని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. కానీ చాలా వరకు కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు కొందరు వర్తకులు ఉన్నారు, అంటే ఎవరైతే పండ్ల మార్కెట్ బిజినెస్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఈ మాల్ అంతా కూడా ఇలానే ఉంది. ఉదయం 8 గంటల లోపే ఇదంతా కూడా సేల్ అవ్వాలి. కానీ ఆ పరిస్థితి ఇప్పటి వరకు 10 అయిపోతున్నా కానీ ఇదంతా కూడా ఇలానే ఉంది. దీనికి సంబంధించి వీరంగా అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఇది పొద్దున 5 గంటలకు దిగింది మాలు, ఇంతవరకు ఎవరు తీసుకుంటలేరు. లోట్లు 500 లోట్లు తీసుకోవాలంటే ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఎవరు వచ్చినా 500 లోట్లు తీసుకోవద్దు అంటున్నారు. ఆసాములు తీసుకుంటలేరు, మాల్ అమ్ముతలేదు. మేమేం చేయాలి? పొద్దున్న నుంచి మా పరిస్థితి ఆగమున్నది. మోడీ వచ్చిందంటే అందరు మురిసినాము, కానీ మోడీ వచ్చింది అంతా బేకార్ అయిపోతున్నది. ఇక్కడ డబ్బులతో ఎవరు సహకారం చేస్తలేరు మనకు. ఎవరు కానీ 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ కొనేది 500లకు వచ్చి 500 ఇవ్వమంటే 10 రూపాయల లోటుకు 5 రూపాయల లోటుకు సంబంధం లేకుండా పోతున్నారు సార్. అమ్మే వాళ్ళే కాకుండా చాలా చిన్న ఎవరైతే అంటే పండ్లను తీసుకెళ్లి మార్కెట్లో చిన్న కూర అమ్మే వాళ్ళు ఉంటారు. చాలా మంది మహిళలు కూడా ఇక్కడికి కొందరు పండ్లను తీసుకెళ్ళారు. పెట్టుకుంటాం, ఒక పూల పండ్లు పెట్టుకుంటాం, అవి చేస్తాము ఇవి చేస్తాము. 500 లోటు ఇస్తే మా దగ్గర చిల్లర లేవు. మేమేం చేయాలి? మాకు చిల్లర తీసుకొచ్చి ఏంటి అంటారు. మీరేం చేస్తారా? ఇప్పుడు ఎంగేజ్మెంట్ అని పూలు పండ్లు తీసుకుందామని వచ్చి లేవు. మా పరిస్థితి ఇలా ఉంది. ఏం చేయాలి? మస్తు కష్టమైతుంది, ఘోరం అవుతుంది. ఏం గౌరవం? రోడ్ల మీద బండ్లు పెట్టుకొని బతుకులు 500 లోట్లు తీసుకోండి అంటే 50 రూపాయలు కట్ చేసుకొని ఇస్తున్నారు. 1000 రూపాయలు తీసుకపోతే కమిషన్ 200 కట్ చేసుకొని ఇస్తున్నారు. పిల్లలకి ఏం బతికియాలి? మేము బతుకుదేరువులు ఏం బతకాలి? పొద్దున్న పోయి మార్కెట్లో వచ్చి కూర్చుంటే పొద్దున్న దాకా 200 కూడా సంపాదించలేము రోడ్ల మీద. ఇట్లా అయితే మా పరిస్థితులు ఏం కావాలి చెప్పండి సార్. మీరు అంటే కొనే వాళ్ళ సంఖ్య తగ్గిందంటారా? కొనే వాళ్ళ కాడ కూడా తగ్గుతలేదు. మేము తీసుకుపోయినా కూడా వ్యాపారాలు చేసే తన కూడా రేట్లు పెడతలేరు. ఏంది ఇంత గౌరవమా ఇట్లా అని అడుగుతున్నారు. ఎవరు చూసినా తిందా అంటే మరి పుట్టకు చేసుకొని బతికేటోళ్ళం రోడ్ల మీద. పొద్దున పోయి 1 కిలో బియ్యం తెచ్చుకుందాం అంటే కూడా 1 కిలో బియ్యం కూడా ఉద్ధరిస్తలేరు. 500 లోటు తీసుకుంటలేరు. మరి మా గౌరవాలు ఇట్లా అయితే ఎట్లా మేము బతకాలనా లేదా? పేదల గురించి ఏం సాయం చేస్తున్నారు? మరి చేయాలి కదా. వ్యాపారం పండ్లు అమ్ముతాం మేము. ఇబ్రాహీంపట్నం. 500 1000 రూపాయలు తెస్తే 1 రూపాయి కూడా చిల్లర ఇస్తలేరు.
వ్యాపారం అంతా గిరాకీ దందా పోతుంది. ఆడు 2000 చేస్తే మేము ఎట్లా బతకాలి? 500 ఇస్తే నువ్వు బెంకాడు పోయిన దాకా 2 గంటలు నువ్వు వాడాలి, 2 గంటలు నువ్వు వాడాలి. బిజినెస్ మొత్తమే అవుతలేదు, మరి ఎట్లా బతకాలి? రోడ్డు మీద ఉండి గిరాకీ మొత్తమే లేదు. 2 గంటలు 3 గంటలు నువ్వు అంటే కూడా కాళ్ళు ఆస్తున్నాయి. దవాఖాన పోదామంటే కూడా పిల్లలు తీసుకోవాలంటే రూపాయి వస్తలేదు. ఆ దవాఖాన కూడా తీసుకుంటలేడు 500. మరి ఏం చేయాలి చెప్పు. సార్ మేము సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నా. మాకు 2000 లోటు తీసుకొచ్చి ఇస్తే అది 20 రూపాయల సంబంధం లెక్క ఉంది, అది 20 రూపాయల లోటు సంబంధం లెక్క ఉంది. వాళ్ళు తీసుకొచ్చి లోటు ఇస్తే డూప్లికేట్ లోట్లు కూడా అలా ఇస్తారు. మేము ఒకవేళ 400 పండ్లు తీసుకున్నారు, ఒక 1600 ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలా? అప్పుడు మేము లాస్ కామా? మాకు రూపాయి దొరికేది కష్టం. మాకు కిలో బియ్యం తీసుకొని తినాలంటే మాకు చాలా కష్టం. మేము ఎక్కడికి తీసుకొచ్చి ఇస్తాం? 2000 లోటు అది చెల్లదు, మాకు వద్దు. అది మరి తీసుకొచ్చి మేమే 1600 ఇదైపోతాం, లాస్ అయిపోతాం. అది ఇది 2 డూప్లికేట్ లోటు, ఈ లోటు 2 మేము ఏం చేస్తాం? కుల్ల వేయాలంటే ఎక్కడికి వస్తాయి మా దగ్గర? 500 లోటు చెల్లిపోయాలంటే మాతో కాదు. పోయి లైన్లో వెళ్ళవాలంటే మీకు కష్టం చేసుకుని బతకటం వాళ్ళం. లైన్లో ఎక్కడ పడతాం? నా పేరు అశోక్ అండి. మేము రోజు దానిమ్మకాయలు తీసుకొస్తాము. మాకేం లేదు, మొత్తం రోజు అక్కడ 50 మంది లేబర్ పనిచేస్తారు. అందరు ఇక్కడ మార్కెట్లో మొత్తం కొనే వాళ్ళందరూ తీసుకొచ్చి 2000 రూపాయల మాలు 1500 1200 తీసుకొస్తాను. చిల్లర వాళ్ళ దగ్గర లేక ఏం చేస్తానంటే మొత్తం 500 రూపాయల నోట్లు ఇస్తాను, 1000 రూపాయల నోట్లు. మాకు అక్కడ చిల్లర లేబర్కి ఇవ్వని కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. లేబర్కి 500 నోట్స్ ఇచ్చినాం అనుకో తీసుకుంటారు. కాబట్టి కనీసం ఇక్కడ మార్కెట్లో అయినా 100 రూపాయల నోట్లకి ఇట్లా అరేంజ్మెంట్ చేసేదంటే మాకు కూడా కొంత ఇచ్చామంటే మేము అక్కడ లేబర్ సేవ్ చేసుకుంటాం. మాల్ రేటు కూడా 2000కి అమ్మే కాయలు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. ఈ నోట్ల ప్రాబ్లం పైసలు డబ్బులు చేయబట్టి 2000 అమ్మేది 1500 అవుతుంది. 1500 అమ్మేది 1000 రూపాయలు అమ్ముతాను. వాళ్ళు ఏం లేదు చిల్లర లేకుండా మొత్తం 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు తీసుకొస్తాను. మొత్తానికి అయితే పెద్ద నోట్ల రద్దు ఫ్రూట్స్ మార్కెట్ పై ప్రభావం చాలా ఉందని చెప్పాలి. ఇక్కడ ఎవరైతే ఫ్రూట్స్ అమ్ముతారో అదేవిధంగా కొనే వాళ్ళు కూడా నోట్ల రద్దుతోటి తాము చిల్లర పొందలేకపోతున్నాము. అదేవిధంగా బ్యాంక్ వెళ్ళినా కానీ గంటల తరబడి క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే దీని మీద ఆధారపడిన చిన్న చిన్న కుటుంబాలు, అదేవిధంగా ఆటో డ్రైవర్ల వాళ్ళ కుటుంబాలు కూడా రోజు 800 ఉండాల్సిన ఇన్కమ్ కూడా 200-300 ఉండడం లేదు. అలాగే ఒకవేళ ఇక్కడికి వచ్చి ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్దామన్నా కానీ తర్వాత మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అందరూ కూడా 500 చిల్లర ఇవ్వడం లేదు, 500 ఇస్తున్నారు. అది కూడా ఒక ఇబ్బంది అంటున్నారు. తర్వాత ఎవరైతే ఫ్రూట్స్ పండించి ఇక్కడ అమ్మతానికి వస్తారో వాళ్ళకు ఎవరైతే లేబర్ ఉంటారో వాళ్ళకు కూడా చిల్లర ఇచ్చే విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ఏమంటేనే బ్యాంకులోకి 500 కాగితాలు రిలీజ్ చేయాలి, 2000 రూపాయలు తగ్గించి 500 కాగితాలు రిలీజ్ చేయాలి. అలాగే 100 కాగితాలు 100 రూపాయల నోటు కూడా వెంటనే రిలీజ్ చేస్తే చాలా వరకు చిల్లర తగ్గే ప్రభావం ఉంటుందని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే పెద్ద నోటు రద్దు మార్కెట్ పై చాలానే ఉందని చెప్పాలి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రవి.